హాయ్ అండి. ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. మీరు బాగున్నారా? ఈరోజు నేను కాకరకాయ చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక కడాయి తీసుకొని నూనె వేడి చేసుకోవాలి. ఆలోగా మనము శుభ్రంగా చక్రాల్లాగా మనము కాకరకాయలను కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న వాటిని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి మనము వేసుకోవాలి. తరువాత అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉండాలి. ఇవి రుచిగాను ఉంటాయి. ఆరోగ్యానికి గూడా చాలా మంచిది. చేదు కూడా చాలా తగ్గిపోతుందండి. ఇంకాస్త ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిని ఒక బౌల్‌లోకి మనము ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నానండి నేను. మొత్తాన్ని మనము ఈ విధంగా ఫ్రై చేసుకొని బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇవి చిప్స్ లాగా చాలా బావుంటాయి. షుగర్ వాళ్ళకు కూడా చాలా చాలా మంచిది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనము బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నీ బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని ఈ విధంగా మొత్తంగా అన్నిటిని మనము ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనము ఒక 10 డేస్ వరకు మనము నిల్వ పెట్టుకోవచ్చు. దీనిలోనికి నేను గుప్పెడు కరివేపాకు, అలాగే కచ్చా పచ్చాగా దంచినటువంటి వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకున్నాను చూడండి. ఆ క్లిప్ నేను మిస్ చేశానండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటన్నిటిని మనము బౌల్‌లోకి తీసుకొని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ విధంగా ఈ విధంగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి కాసింత ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వీటన్నిటిని మనము పొడి కొట్టుకోవాలి. దానిని మనము ఈ చిప్స్‌లోనికి ఈ విధంగా యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. ప్లీజ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.